వానాకాలంలో డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి? మీరు మసాలా పౌడర్స్ బయట కొని వాడుతున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. బాదాంలను తినే ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు బయట కొన్న మసాలా పౌడర్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మసాలా పౌడర్స్ లో చాలా వరకు కల్తీ జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR గుర్తించింది. గంజి పొడి, చాక్ పౌడర్, సింథటిక్ కలర్స్ ఇలాంటివన్నీ కలుపుతున్నారని, అవి ఆరోగ్యానికి హానికరమని ICMR తెలిపింది. వాటిని తింటే జీర్ణ సమస్యలు ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ICMR తెలిపింది. అందుకే నమ్మదగిన మరియు బ్రాండెడ్ మసాలా పౌడర్స్ నే కొనమని ICMR రికమెండ్ చేస్తుంది. అలాగే అగ్మార్క్ సర్టిఫైడా కాదా చూసుకోవాలి. ఇంకా ప్యాకేజ్ మీద FSSAI లైసెన్స్ నెంబర్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. వీలైతే మసాలా పౌడర్స్ ని కాకుండా హోల్ స్పైసెస్ అంటే మసాలా దినుసులను కొనుక్కుని వాడుకోమని ICMR రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మసాలా పౌడర్స్ కన్నా మసాలా దినుసులను కల్తీ చేసే అవకాశం తక్కువ ఉంటుందని వారు చెప్తున్నారు. స్పైసీ ఫుడ్ తినేటప్పుడు చెమటలు ఎందుకు వస్తాయో తెలుసా? దీనికి ప్రధానమైన కారణం మిరపకాయలో ఉండే క్యాప్సేసిన్ అనబడే ఒక కెమికల్ కాంపౌండ్. మనం తినే స్పైసీ ఫుడ్ లో ఈ క్యాప్సేసిన్ ఉంటుంది. అది మన నోట్లో ఉండే హీట్ రిసెప్టార్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సాధారణంగా ఈ హీట్ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. కానీ ఇప్పుడు టెంపరేచర్ పెరగకపోయినా కూడా క్యాప్సేసిన్ కారణంగా యాక్టివేట్ అయింది కాబట్టి బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి. హీట్ రిసెప్టార్స్ నుండి సిగ్నల్స్ వచ్చాయంటే బాడీ టెంపరేచర్ పెరిగిందని బ్రెయిన్ తప్పుగా అర్థం చేసుకుని బాడీని కూల్ చేయడం కోసం స్వెట్ గ్లాండ్స్ అంటే స్వేద గ్రంథులకి సిగ్నల్స్ పంపిస్తుంది. సాధారణంగా బాడీని కూల్ చేయడానికి స్వెట్ గ్లాండ్స్ నుండి చెమట ఉత్పత్తి అవుతుంది. కానీ ఇప్పుడు బాడీ టెంపరేచర్ పెరగకపోయినా కూడా చెమట వస్తుంది. అయితే అందరికీ ఒకేలా చెమట పట్టదు. కొంతమందికి ఎక్కువ చెమట పట్టొచ్చు, కొంతమందికి తక్కువ చెమట పట్టొచ్చు. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. కొన్ని ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ మీద 100% ఫ్రూట్ జ్యూస్ అని రాసి ఉంటుంది. మరి అందులో నిజంగానే 100% ఫ్రూట్ జ్యూసే ఉంటుందా అంటే కాదు. దాని మీద ఉండే ఇంగ్రీడియంట్స్ చదివితే ఇట్టే అర్థమైపోతుంది. దానిలో ఫ్రూట్ జ్యూస్ చాలా కొద్దిగా ఉంటుంది. మిగతాదంతా షుగర్, వాటర్ ఇంకా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు 100% ఫ్రూట్ జ్యూస్ అని రాయడం అంటే కస్టమర్స్ ని మిస్లీడ్ చేయడమే కదా. అందుకే ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఒక కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చింది. జ్యూస్ ప్యాకెట్స్ మీద కానీ అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పుకోకూడదని ఆదేశించింది. అందుకే ఇలాంటి జ్యూస్ ప్యాకెట్స్ కన్నా ఫ్రెష్ గా తీసిన జ్యూస్ తాగడం ఎంతో మేలు. జ్యూస్ ప్యాకెట్స్ లో జ్యూస్ కొంచెమే ఉంటుంది. అది కూడా ప్రాసెసింగ్ వల్ల దానిలో ఉండే పోషకాలు కూడా పోతాయి. పైగా అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. ఇంకా ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అందువల్ల అవి ఫ్రూట్ జ్యూస్ కదా, హెల్త్ కి మంచిదనుకుని తాగితే మీరు పప్పులో కాలేసినట్టే. సాధారణంగా బాదాములు తినే ముందు నీటిలో నానబెడుతుంటారు. అలా ఎందుకు నానబెడుతుంటారో తెలుసా? దానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే బాదాంకి ఉండే తొక్కలో ట్యానిన్స్ ఉంటాయి. అవి మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తాయి. బాదాంని నానబెడితే ఆ తొక్క సులువుగా ఊడిపోతుంది. అప్పుడు ఆ బాదాం నుండి మనకి పోషకాలు అందుతాయి. అలాగే నానబెట్టిన బాదాం పప్పులో లిపేజ్ అనబడే ఎంజైమ్ విడుదలవుతుంది. అది డైజెషన్ కి ఉపయోగపడుతుంది. నానబెట్టడం వల్ల బాదాంలో ఫైటిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల కూడా మన శరీరం పోషకాలను గ్రహించగలుగుతుంది. ఇంకా నానబెట్టిన బాదాంలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. అందుకే తినే ముందు బాదాంలను కనీసం 8 నుండి 12 గంటలు నీటిలో నానబెడితే మంచిది. వానాకాలం వచ్చిందంటే వేడి వాతావరణం నుండి ఉపశమనం కలుగుతుంది. కానీ అదే సమయంలో రకరకాల డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చేది ఈ కాలంలోనే. ఎందుకు వానాకాలంలో ఈ రోగాలు ఎక్కువగా వస్తాయంటే దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి స్టాగ్నెంట్ వాటర్. వర్షాల వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి, నీటి కుంటలు ఏర్పడతాయి. అవి దోమలకు ఆవాసంగా మారి దోమలు వృద్ధి చెందడానికి దోహదపడతాయి. ఆ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. మరొక కారణం హై హ్యూమిడిటీ. ఈ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లూ, జలుబు లాంటి గాలి ద్వారా వ్యాపించే రోగాలు ఎక్కువ అవుతాయి. మరొక కారణం కంటామినేటెడ్ వాటర్. వరదలు మరియు నీటి ఎద్దడి కారణంగా త్రాగే నీరు కలుషితమైపోతుంది. దానివల్ల టైఫాయిడ్, కలరా, జాండీస్ లాంటి వ్యాధులు వస్తాయి. అందుకే వానాకాలంలో ఎక్కువగా వచ్చే ఈ రోగాల బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్ వాడాలి, శుభ్రమైన నీళ్లనే తాగాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.